ఏంద్రా మామా? ఏం లేదురా, పబ్జీ గేమ్ ఆడదామని ఫోన్ చేసిన. ఏం చేస్తున్నావు? ఏం లేదురా, ఇప్పుడే తిన్నా, తట్టగడుగుతున్నా. అవునా, ఏం కుర్రా? సండే కదా మామా, చికెన్. కేజీ 150 అని మా అమ్మ కూడా చికెనే వండింది లేవాయ్. బడాయి పోకు. అదేంద్రా, మా ఊర్లో కేజీ 180 రూపాయలు అమ్ముతున్నారా? ఒకే జిల్లాలో ఇంత రేటు తేడానా? 30 రూపాయలే కదమ్మా, లైట్ తీసుకో, పబ్జీ ఆడదాం రావాయ్. లేదురా, నీకు 30 రూపాయలు కావచ్చు, కానీ 2 లక్షల మంది ఉన్న మా తాడిపత్రిలో రోజుకి 5 టన్నుల చికెన్ అమ్ముడుపోతుంది. అంటే నెలకు 150 టన్నులు, సంవత్సరానికి 1800 టన్నులు. అదే 5 సంవత్సరాలకు 90,000 టన్నులు. 90,000 ఇంటూ 30, 27 కోట్ల రూపాయలు. ఇలా చాలా ఏళ్లగా దండుకుంటున్నారు. ఇది కేవలం ఒక చికెన్లో మాత్రమే కాదు, రోజువారీ వస్తువులపై ఇంకా ఎన్ని కోట్లు తింటున్నారో ఆలోచించండి. నన్ను ఎమ్మెల్యేగా గెలిపిస్తే తాడిపత్రిలో ఉండే సిండికేట్ వ్యవస్థను రద్దు చేస్తాను. ఇలాంటి సిండికేట్ మోసాన్ని అడ్డుకోవటానికి ఈసారి ఎన్నికలలో ఫ్యాను గుర్తుకు ఓటు వేసి మీరు తినే ప్రతి మెతుక్కి భరోసా ఉంటానంటున్న శ్రీ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని అఖండ మెజారిటీతో గెలిపించుకుందాం. ఎమ్మెల్యేగా పెద్దారెడ్డి గారిని గెలిపించండి, ఎంపీగా తలారి రంగయ్య గారిని గెలిపించండి. జై జగన్, జై పెద్దారెడ్డి. జై జగన్, జోహార్ వైఎస్ఆర్. ఫ్యాను గుర్తుకు ఓటేద్దాం, పెద్దారెడ్డిని గెలిపిద్దాం. రాజన్న కొడుకు వస్తున్నాడు, రైతన్న రాజ్యం తెస్తున్నాడు. ఫ్యాను గుర్తుకు ఓటు వెయ్యండి.